హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ వెజ్ కీమా చేసిన చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీని రుచి అంత బాగుంటుంది. దీనికోసం నేను 1 కప్పు సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నా, 4 కట్టల పాలకూర తీసుకున్నా. స్టవ్ ఆన్ చేసి నీళ్లు పోసిన గిన్నె పెట్టి నీళ్లు బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు సోయా గ్రాన్యూల్స్ వేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 50 గ్రాముల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయల చీలికలు, 1 మీడియం సైజు ఉల్లిగడ్డను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేగినాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినాక శుభ్రంగా కడిగి తరుక్కున్న 4 కట్టల పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మంచిగా మగ్గిపోతుంది. రుచికి సరిపడేంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గ్రాన్యూల్స్ నీళ్లు లేకుండా తీసుకొని పాలకూరలో వేసుకోవాలి. బాగా కలుపుకొని మూతబెట్టి 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.